హిందూ బంధువులందరికీ జై శ్రీరామ్ అండి. జై శ్రీరామ్ అందరికీ. ఈరోజు మీ ముందుకు నేను హనుమాన్ చాలీసా యొక్క మహత్యము, అర్థము, దాని పూర్వోత్తరాల గురించి కూడా ఒక ధారావాహికగా, అంటే ఒక 5-6 ఎపిసోడ్లు కావచ్చు, అలా తీసుకురావాలని నిర్ణయించుకున్నాను. దీనికి మీ అందరి ఆశీర్వాదాలు ఉంటాయని నేను అనుకుంటున్నాను. హనుమాన్ చాలీసా అంటే ఈరోజు మన భారతదేశంలో కాకుండా విదేశాలలో కూడా చాలామంది తెలుసు. భారతదేశంలో అయితే హనుమాన్ చాలీసా తెలియని వ్యక్తి ఉండడంటే అతిశయోక్తి కాదు. ఇప్పుడు అంత సుప్రసిద్ధ ప్రచారమైంది హనుమాన్ చాలీసా. మన ఇంట్లో కానివ్వండి, మందిరాల్లో కానివ్వండి, ఎక్కడ ఏ శుభకార్యం జరిగినా అక్కడ హనుమాన్ చాలీసా లేకుండా కాదు అంటే అతిశయోక్తి కాదు. అంతగా ప్రచారం చెందింది హనుమాన్ చాలీసా. ఇది చాలా మట్టుకు మనకు హిందువుల లోపల ప్రతి ముగ్గురిలో ఒకరికి కంఠస్థవచ్చు హనుమాన్ చాలీసా. అంటే అంతగా మనం హనుమాన్ చాలీసా పఠిస్తున్నాము. అయితే మరి హనుమాన్ చాలీసా గురించి అందరం పఠిస్తున్నాము, కానీ దాని అర్థం మాత్రము చాలా కొంతమందికే తెలుసు. కాబట్టి అర్థసహితంగా దాన్ని విశ్లేషణ చేయాలని మీ ముందుకు వస్తున్నాను. మరి హనుమాన్ చాలీసా, హనుమాన్ అంటే అందరికి గుర్తు ఆంజనేయుడు. పవనసుత హనుమానికి జయ అని ఎప్పటికీ అంటుంటాం కదా మనం. ఆంజనేయుడు, ఆంజనేయుడి వర్ణన. హిందీలో చాలీసా అంటే 40 అని అర్థము. అయితే హనుమాన్ చాలీసాలో ముందు ఒక దోహా ఉంది, తర్వాత 40 చౌపాయిలు ఉన్నాయి, తర్వాత ఒక దోహా ఉంది. దోహా అంటే మనం తెలుగులో పద్యం అనుకుంటాం. చౌపాయి, చౌపాయి, చౌ అంటే 4, పాయి అంటే కాళ్ళు. చౌపాయి 4 పాదములు. ఇక్కడ మనం కాళ్ళు కాకుండా పాదాలు అంటాము. ఇప్పుడు భగవద్గీతలో కూడా శ్లోకాలు 2 పాదాలు ఉన్నాయి. ఆ 2 పాదాలకు ఇప్పుడు 4 పాదాలు కూడా విభజించి కొన్ని గ్రంథాలు రాశారు. పాదము అంటే ఒక వరుస అనుకోండి, ఒక దగ్గర ఆగే కామ అనుకోండి, ఏదో ఒక పాదము. అయితే ఇది 4 పాదాలు ఉన్నాయి. చౌపాయి అంటే మనము మామూలుగా మంచం కింద కూడా తీసుకుంటాము. 4 కాళ్ళు ఉన్నదంతా చౌపాయి అంటాము. మన సనాతన ధర్మంలో కూడా ధర్మము 4 పాదాలపై నడుస్తుంది అని చెప్తాం కదా. ఇది చౌపాయి. ఒక దోహా. ముందు దోహా నుంచి ప్రారంభమవుతుంది. 40 చౌపాయిల తర్వాత మరి ఒక దోహతో సంపూర్ణమవుతుంది. మరి ఇటువంటి హనుమాన్ చాలీసా ఎవరు రాశారు అనడం కూడా చాలామందికి తెలియకపోవచ్చు. ఇది తులసీదాస్ గారు రాశారు. ఎందుకు రాశారు అనడం కూడా దీనికి కారణం ఉంది. హనుమాన్ చాలీసా ఎందుకు రాశారు అనేది కూడా ఒక కారణం ఉంది. ఏది అంటే, అప్పుడు మన దగ్గర రాజు, మొఘల్ రాజు అక్బర్ చక్రవర్తి ఉండేవాడు. అప్పట్లో తులసీదాస్ గారిది చాలా ప్రాచుర్యం ఉండేది. వారి శిష్యులు, వారి భక్తులు తులసీదాస్ గారి చాలా గుణగణాలు కీర్తించుకుంటూ ఉండేవారు. తులసీదాస్ గారు రామచరితమానస్ కూడా రాశారు, రామాయణము. రామాయణాన్ని అవధి భాషలో రాశారు. తులసీదాస్ గారికి సాక్షాత్తు వాల్మీకి అవతారం అని అంటాం మనం. చాలామంది నమ్ముతారు కూడా అది.
అయితే ఈయన కీర్తి ప్రతిష్టలు విని ఒకసారి అక్బర్ చక్రవర్తి ఈయన పిలిపిస్తాడు. పిలిపించి, "నీవేమో తాంత్రిక విద్య చేస్తావంట, నువ్వు చమత్కారాలు చేస్తావంట, అది మాకొకసారి చూపియ్యి" అని అంటాడు. ఇది ఒక రకంగా అయితే, ఇంకొక గ్రంథంలో ఇంకొక రకంగా కూడా రాసింది ఉంది. ఏంటి అంటే, ఏదైనా కావచ్చు, రెండిట్లో ఏది నమ్మినా పర్వాలేదు. ఏదంటే తులసీదాస్ గారు ఒకసారి తన శిష్య బృందంతో ఎటో వెళుతుంటే ఒక ఆవిడొచ్చి ఈ తులసీదాస్ గారి కాళ్ళపైన పడుతుంది, కాళ్ళ మొక్కుతుంది. ఏ సుమంగళీ భవ అని తులసీదాస్ గారు ఆమెకు ఆశీర్వాదం ఇస్తారు. ఆమె ఏమంటుందంటే, "స్వామి, ఇంకెక్కడి సుమంగళి, అదిగో చూడు, నా భర్త పాడైపోతుంది, చనిపోయిండు, నువ్వు నాకు సుమంగళి అని అంటున్నావు" అంటే తులసీదాస్ గారు ఏమన్నారంటే, "నేను అనలేదు, ఇది ఆ రామచంద్ర మహాప్రభే అన్నాడు, కాబట్టి ఆయన బాధ్యత" అని ఆ శవాన్ని దగ్గరికి వచ్చి చూస్తాడు. "పదమ్మ చూద్దామని" ఆ శవాన్ని కిందికి దించి ఆ శవం పైన తలపైన తులసీదాస్ గారు చేయి పెడితే ఆ శవం లేచి కూర్చుంటుంది. ఆయన సుమంగళీభవ అన్నందుకు తిరిగి ఆ శవానికి ప్రాణం వస్తుంది, ఆమె సుమంగళిగా ఉంటుంది. ఇది ఒక గ్రంథంలో ఉంది. ఇది కూడా విన్నాడు అక్బర్ చక్రవర్తి. విని ఈయనని పిలిపించుకొని, "నీవేదో చమత్కారాలు చేస్తావంట, మా దగ్గర చెయ్యాలి" అని అంటాడు. తులసీదాస్ గారు ఏమన్నారంటే, "కాదండి, నేను చమత్కారాలు ఏం చేయను, నేను రామభక్తుడిని, రాముడు ఎట్లా చెప్తే అట్లా చేస్తాను, కానీ నాదేం లేదు, రాముడే చేస్తాడంతా. కాదు కాదు, నువ్వు చమత్కారాలు చెయ్యాలి, మాకు చూపించాలి, నువ్వు తాంత్రిక విద్యవు, నీ మాంత్రికుడవు" ఏమేమో చెప్పి ఈయన తులసీదాస్ గారు ఏమీ చమత్కారాలు చేయకపోతే ఆయనకు చెరసాలలో ఉంచండి అని ఆజ్ఞేస్తాడు అక్బర్ రాజు. తులసీదాస్ గారికి చెరసాలలో వేస్తారు. అప్పుడు తులసీదాస్ గారు ఈ హనుమాన్ చాలీసా పఠిస్తారు. అయితే హనుమాన్ చాలీసా పఠించినప్పుడు ఎట్లయితే హనుమాన్ చాలీసా తులసీదాస్ గారు పఠిస్తారో వెంటనే కొన్ని లక్షల కోతులు ఆ అక్బర్ రాజ్యం పైన, అక్బర్ దర్బార్ పైన కూడా వచ్చి ఎవరికి ఏ సైనికులకు ఎటూ పాలుపోకుండా ఆ కోతులు, చెప్తాం కదా కోతి బుద్ధులని, అవి తన పని తాను చేస్తున్నాయి. ప్రతి సైనికుడికి గిచ్చుతున్నాయి. చివరికి రాజసింహాసనం మీద కూడా వచ్చి ఆ కోతులు కూర్చున్నాయి. అప్పుడు అక్బర్, ఇదేమిటి, ఇన్ని కోతులు ఎక్కడి నుంచి వచ్చాయి, మా రాజ్యంలో లేనే లేవు కదా, మరి లక్షల కోతులు వచ్చి ఇదేంటి అని అప్పుడు ఆలోచించినప్పుడు వారి దగ్గర ఉన్న శాస్త్రజ్ఞులు ఏం చెప్తారంటే, కాదు, ఇది తులసీదాస్ గారి మహిమ, మీరు తులసీదాస్ గారిని చెరసాలలో ఉంచారు కాబట్టి ఈ కోతులు వచ్చాయి విడిపించడానికి అని అన్నప్పుడు అక్బర్ చక్రవర్తి తులసీదాస్ గారిని సాధారణంగా బయటికి తెచ్చి చెరసాల నుంచి బయటికి విడిపించి ఆయన సాష్టాంగ నమస్కారం చేశాడు తులసీదాస్ గారిని. "అయ్యా, నువ్వు రక్షించు, నాకు ఎట్లనన్నా నా తప్పయింది" అని అంటే అప్పుడు తులసీదాస్ గారు, "నేనేం చేయలేదు, రాముడే చేశాడంతా, అంత రాముడి ఆజ్ఞ" అని అంటే ఆ కోతులన్నీ ఎక్కడెక్కడ వెళ్ళిపోయినాయి. ఇది కథ సుఖాంతమైపోయింది. అక్కడ తులసీదాస్ గారు హనుమాన్ చాలీసా వ్రాశారు. అయితే హనుమాన్ చాలీసా ఈరోజు ఎంత ప్రాచుర్యంలో ఉందంటే, దాదాపుగా ప్రతి దేవత దేవుడు పేరు మీద చాలీసా ఉంది. దుర్గా చాలీసా, లక్ష్మీ చాలీసా, రామ చాలీసా, శివ చాలీసా, సాయి చాలీసా, ఎన్నో చాలీసాలు ఉన్నాయి. ప్రతి దేవుడి పేరు మీద ఒక చాలీసా అనేది వచ్చేసింది. అది తప్పు కాదని, అంటే నేను అనేది ప్రతి దేవత పైన, దేవుడి పైన హనుమాన్ చాలీసా రాసి తప్పు కాదు, కానీ నేను హనుమాన్ చాలీసాకున్న గొప్పతనం చెప్తున్నాను. నేను హనుమాన్ చాలీసా నుండి ఈ ప్రతి దేవత పేరు మీద చాలీసా పుట్టుకొచ్చింది ఇప్పుడు. కానీ హనుమాన్ చాలీసాకున్న ప్రచారం ఏ దానికి కూడా దొరకలేదు.
అన్నీ ఏ గుడి లోపల దుర్గా గుడి లోపల దుర్గా చాలీస చదువుతారు, శివ చాలీస చదువుతారు, సాయి చాలీస చదువు, ఎక్కడెక్కడ సాయిబాబా గుడి సాయి సాయి చాలీస చదువుతారు. అట్లా ఎక్కడైనా కానీ చాలీస పుట్టుకొచ్చింది మాత్రము హనుమాన్ చాలీస నుంచి. చెప్పాను కదా, హనుమాన్ చాలీసాలో ఏముంది అంటే మొదలు ఒక దోహా ఉంది, తర్వాత 40 చౌపాయిలున్నాయి, తర్వాత ఒక దోహా ఉంది. మరి మొదటి దోహా ఏముంది అంటే శ్రీ గురు చరణ సరోజ రజ నిజమన ముకుర సుధారీ బరనహు రఘువర విమల జసు जोदायक फलचारी बुद्धिहीन तनु जानिकै सुमिरौ पवन कुमार बल बुद्धि विद्या देहु मोहे हरौ कलेश विकार हरौ कलेश विकार. ఇది దుహా అండి. దీని తర్వాత జై హనుమాన జ్ఞాన గుణసాగర్ అని ఆ చౌపాయి స్టార్ట్ అవుతుంది. అయితే ఇది ఒక్క రోజులో చెప్పాలంటే ఒక 3-4 గంటలు అవుతుంది. అంత మీకు శ్రమ పెట్టదలుచుకోలేదు నేను. ఈరోజు హనుమాన్ చాలీసా పరిచయం చెప్పాను. ఇంకొక ఎపిసోడ్లో ఒక దుహా గురించి చెప్తాను. ఆ తర్వాత ఒక్కొక్క రోజు 4-5 చౌపాయిల గురించి చెప్పేసి ఒక 5-6 ఎపిసోడ్ లోపల ఇది మొత్తం ముగించేస్తాను. మరి మొత్తము మీరు హనుమాన్ చాలీసా ఈ ధారావాహిక చూచి మీరు మీ స్నేహితులకు కూడా దీన్ని షేర్ చేసి మీకు నచ్చితే లైక్ చేయండి. నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాగ నన్ను ఆశీర్వదించండి. ఈ హనుమాన్ చాలీసా ఇంకా రాబోయే రోజుల లోపల ఒక 5-6 ఎపిసోడ్ లోపల మొత్తం చేస్తాను. అంతవరకు पवन सुत हनुमान की जय, राजा रामचंद्र भगवान की जय.